ఆకాశం మహాకాశం పట్టనటువంటి గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రివి, సమాధానకు అధిపతి అయినటువంటి మహా గొప్ప యేసయ్య మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, సృష్టించిన సృష్టికర్తవు నాయన ప్రభువా యేసయ్య తండ్రి. అవును తండ్రి, మరి 33.5 సంవత్సరాల క్రితం మరి ప్రభువా ఈ లోకానికి మానవాడిగా, రిక్తునిగా, దీనుడిగా, దాసుడుగా వచ్చారు తండ్రి. మరి ప్రభువా అవును తండ్రి, మాకు బదులుగా మేము చేసిన పాపాన్నంతా తండ్రి మీ పైన వేసుకొని తండ్రి ప్రభువా ఆ యొక్క కల్వరి సిలువలో తండ్రి మరి ప్రభా 3 మేకల మధ్య వేలాడి తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం చేత మమ్మల్ని కడిగి, శుద్ధిపరిచి, దూరస్థులమైనటువంటి మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్న విధానంకై మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా అందరికి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యానికే మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మరి ప్రభా మేము సమీపస్తులుగా అవ్వాలని మరి ప్రభా మమ్మల్ని ఈ విధంగా ప్రతిరోజు, ప్రతి దినము మరి ప్రభా స్త్రీలము బలహీన ఘటమైనటువంటి మమ్మల్ని తండ్రి మరి ప్రభా ఈ విధంగా మీరు మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్న విధానంకై మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా నీడగా ఉండండి. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మరి ప్రభా పాట ద్వారా అయితేనేమి, వాక్యం ద్వారా అయితేనేమి, ప్రార్థన ద్వారా అయితేనేమి అన్నిట్లలో మీ మహిమ పొందుటకు మీరే సహాయం దయచేయమని తండ్రి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ప్రభా పాట పాడబోయే బిడ్డని మీరే తండ్రి చక్కటి స్వరాన్ని ఇచ్చి మరి ప్రభా అర్థవంతమైన పాటను తండ్రి మరి ప్రభా మిమ్మల్ని మహిమపరిచే పాటను మరి ప్రభా మరి స్తుతించే భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అదే విధంగా వాక్యం చెప్పబోయే మీ యొక్క అక్కని కూడా తండ్రి మరి ప్రభా శిలోచారణ మరుగుపరిచి మరి ప్రభా నోటి బురుగా వాడుకొని మరి ప్రభా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ మేలును వినడానికి చెవుని గ్రహించుకొని మేము మరి ప్రభా విని విడిచిపెట్టుకోకుండా మరి ప్రభా మమ్మల్ని మేము పురికొల్పుకొని మరి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని మరి ప్రభా మా యొక్క కుటుంబాలను ఏ విధంగా మరి కట్టుకోవాలో మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా మీరే మీ తండ్రి మీరే ఘనత పొందుమని, మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరే తోడుగా నీడగా ఉండుమని యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తి మమ్మల్ని ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థన చేసిన మరి ఏంజెల్ రాజేష్ గారికి ప్రభు నామంలో వందనాలమ్మా. వందనాలు. ఇప్పుడు మరి మన మధ్య ఉన్న శుచి మనకు పాట పాడి అలాగే వాక్యాన్ని పంచుకుంటారు. పాట తర్వాత మళ్ళీ అక్క పరిచయం చేస్తారు, కిజ్జక్క గారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ కి చేసిన సిస్టర్స్ అందరికీ కూడా వందనాలు. ఇట్లాంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ కేజీఎం ఆంటీకి కూడా వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఒక చిన్న పాట పాడి ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం సిస్టర్స్. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నిన్ను స్తుతించెదన్ దేవా, నిన్ను ఘనపరచెదన్ ప్రభువా, నీ సన్నిధానంలో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానంలో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నీ రూపమునందు నేను నచ్చేసినది నీ వాయిస్ కట్ అవుతుంది మా. లేక ముందే నన్ను చూసినది నీవే, రూపమునలో లేక ముందే నన్ను చూసినది నీవే. అంటే వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ కట్ అవుతుంది వాయిస్. నాన్న కొంచెం దగ్గర ఏమన్నా కొంచెం పెట్టుకుంటావో చూడు. ఓకే, ఇప్పుడు ఓకేనా? అంటే వినబడుతుందా? నువ్వు పాడు చూస్తాం.
క్లారిటీ అదే కొంచెం అక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఉన్నట్టేమో ఉందేమో. అంటే నేను ఒకసారి లివ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు. ఒకసారి లివ్ అయ్యి జాయిన్ అవ్వు. అట్లా చేయమా. ఆంటీ ఇప్పుడు ఓకేనా? వినబడుతుందా ఆంటీ? వినిపిస్తుందిలేమా, పాడు. క్లియర్ గా ఉందా? నీ మాట అయితే క్లియర్ గా ఉంది, పాడితే తెలుస్తుంది మా, పాడు. ఓకే ఓకే. ఏ రూపము నీ అరచేతి యందు నా రూపము ముద్రించినది నీవే. నీ అరచేతి యందు నా రూపము ముద్రించినది నా చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నిన్ను స్తుతించేదన్ దేవా, నిన్ను ఘనపరచేదన్ ప్రభువా. నిన్ను స్తుతించేదన్ దేవా, నిన్ను ఘనపరచేదన్ ప్రభువా. నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించేదన్ దేవా, నిన్ను ఘనపరచేదన్ ప్రభువా. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకేమా, వందనాలుమా. చక్కని పాట పాడిన సుచికి ప్రభునామంలో వందనాలు. అలాగే మనము మరి దేవుని స్తుతించాలని, ఆయన ఘనపరచాలని, ఆయన సన్నిధిలో మనం ఎంతటి వారమైనా వినయ మనస్సు కలిగి శిరం వంచి ఆయనను స్తుతించాలని చక్కని పాట పాడిన మరి సుచికి ప్రభునామంలో వందనాలు. మరి సుచిని ఒక చిన్న మాట అక్క పరిచయం చేస్తా, తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అక్క హిజక్క అక్క ఉన్నారా? కిజక్క మీట్లో ఉన్నట్లే. ఓకే, నేనే చెప్తున్నా. మరి సుచి మనందరికి పరిచయిస్తున్నారు, ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి పాప మరి తన సాక్ష్యం పంచుకుంది కదా. తను ఎవరు కాదు, మన అరుణా సురేష్ అక్క గారి పెద్ద కుమార్తె. ముగ్గురు కుమార్తెలు కదా అక్కకు. అమ్మాయి పెద్ద కుమార్తె, మంచి టాలెంట్ గల అమ్మాయి. మరి దేవుణ్ణి స్తుతిస్తూ చక్కగా పాట పాడింది. ఇప్పుడు మనందరికీ కూడా తన వాక్యం మరి పంచుకుంటుంది. మనం అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఈ సమయం సుచికి అప్పగిస్తాం. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ కూడా వందనాలు. మొట్టమొదటిగా వాక్య సందేశం ధ్యానించే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం సిస్టర్స్. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మా సుచరిత. అక్క నా దగ్గర కాదక్క, మేబీ వేరే వాళ్ళేమో. నా దగ్గర నేను క్లోజ్డ్ రూమ్ లోనే ఉన్నాను. అవునా? మిగిలిన వాళ్ళని మ్యూట్ చేసి అందరు దయచేసి అందరం మ్యూట్ లోకి వెళ్తే మనకు వాక్యం క్లియర్ గా వినిపిస్తుంది. మరి అందరం మ్యూట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాలం వేళ ఈ జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చేసిన సిస్టర్స్ అందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళమో ప్రభా, కానీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ రక్షణను బట్టి మేమందరం కూడా ఒక శరీరంగా ప్రభా ఈ కాన్ఫరెన్స్ టీమ్ లో గ్యాదర్ అవడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, అర్హత యోగ్యత లేని నన్ను నీ బిడ్డగా నిలబెట్టుకుని
ప్రభా ఈ రోజు ఇక్కడున్న ఎంతో మంది దీవించబడిన బిడ్డల ముందు నైనా మీ మాటలు ధ్యానించడానికి, మీరిచ్చిన తలంపులు వివరించడానికి మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ అర్హత యోగ్యత నాకు లేదయ్యా. నేను దేనికి కూడా నైనా పాత్రురాలిని కాదు. అయినప్పటికీ నీ కృప చొప్పున నీ రక్తం కార్చి ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ఈ మాటలు ప్రభా నావి కాదు ప్రభా, హృదయంలో మీరు దాచి ఉంచిన తలంపులు. నైనా ఎలా వివరించాలో, ఎలా నైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తగిన జ్ఞానం నాకు దయచేయండి. ప్రభా ఈ జూమ్ కాన్ఫరెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నైనా ప్రతి ఒక్క స్టెప్‌లో కూడా మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ ప్రోగ్రామ్ అంతటికి కూడా ఆది, మధ్యము, అంతము మీరే ఉండి నడిపిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపములు శక్తిగల యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి చేరి వచ్చిన సిస్టర్స్ కి వందనాలు. అండ్ అన్ఎక్స్పీరియన్స్డ్ గర్ల్, ఏ యోగ్యత అర్హత లేని నన్ను కూడా ప్రభువు ఈ రోజు ఇలా మీ ముందు మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఆ ప్రియ ప్రభువుకి, ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి. డేట్ ఏమో ఆంటీ చెప్పారని ఇచ్చేస్తాను, కానీ ఎలా ముందుకు నడవాలో, ఎలా వెళ్ళాలో, ఎట్లా ఎవరు నడిపిస్తారో కూడా తెలియని సమయంలో ఆ ప్రియ ప్రభు కొన్ని తలంపులు బయలుపరిచారు. ఆ తలంపులు మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేటి దిన ధ్యానానికై నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ వచ్చి ప్రభు యొక్క కన్నులు, ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఇది ఈ టాపిక్ ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి స్టెప్ బై స్టెప్ నేను అనుభవించిన కొన్ని సిచ్యుయేషన్స్, భక్తుల జీవితాల ద్వారా దేవుడు నాతో మాట్లాడినవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగా కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. సామ్స్ 139 వర్స్ 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. Your eyes saw my unformed substance, and in your book were written, every one of them, the days that were formed for me. నేను ఇందాక పాడిన పాటలో కూడా నేను పిండంగా ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావు ప్రభా, ఏ రూపము నాలో నాకు లేనప్పుడే నువ్వు నన్ను చూసావు ప్రభా అని పాడాను. సో కీర్తనాకారుడు కూడా 139వ కీర్తనలో నేను పిండంనై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అంటాడనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్, ఇట్లా రకరకాల స్కానింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారా తల్లి కడుపులో ఉన్న బిడ్డను మనం స్కాన్ చేసి హార్ట్ రేట్ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ, తన లైఫ్ ని ఎవాల్యుయేట్ చేయొచ్చు కదా. కానీ కీర్తనాకారుడు అప్పట్లోనే నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. సో ఈ మాట నాకు ఎంతో తాకబడింది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది. యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ ఈవెన్ బిఫోర్ ఐ వాస్ ఫార్మ్డ్. అంటే నాకు రూపము, నాకు షేప్ ఏమీ లేనప్పుడే, నేను పిండంగా ఉన్నప్పుడే, అంటే తల్లి గర్భంలో ఒక చిన్న మాంసపు ముద్దగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశారంట. మనల్ని అంటే నన్ను ఒకదాన్నే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. సో ఏంటి ఈ కళ్ళకున్న స్పెషాలిటీ? ఎందుకు? ఏం చూస్తాడు దేవుడు? ఎలా చూస్తాడు? ఆయన చూపులో శక్తి ఉందా? ఇట్లా కొన్ని నేను అంటే ధ్యానించుకుంటూ వెళ్తే కొన్ని సత్యాలు దేవుడు నాతో బయలుపరిచాడు. అవి నిజంగా ఇంత అద్భుతంగా ఉంటాయా? ఆయన కళ్ళు అంటే ఫిజికల్ కళ్ళు కాదు గాని ఆ చూపులో ఉన్న శక్తి మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతది, భక్తుల జీవితాలు ఎలా ఇంటరాక్ట్ అయింది అని కొన్ని చూద్దాం. దేవుని కన్నులు ఎవరిని చూస్తాయి? మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, దేవుని కన్నులు ఎవరిని చూస్తాయి? ఎవరిని చూస్తాయి అంటే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18 and 19 వర్స్, 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం సిస్టర్స్. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుడు కన్నులు
ఇక్కడ నిలబడుతున్నాయంట. ఎవరి మీద అంటే యెహోవా యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద. అంటే ఇప్పుడు రక్షించబడి బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలే. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డలే. సో అలాంటి మన మీద ఆయన కన్నులు నిల్చుంటాయంట. ఇప్పుడు నిలిచి ఉండడము అంటే ఫోకస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ అండ్ స్టూడెంట్ క్లాస్ ఉంటది. స్టూడెంట్స్ అంటే మేబీ 40 మెంబర్స్ ఉంటారు అనుకుందాం. టీచర్ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు టీచర్ ప్రతి ఒక్కరిని గమనిస్తారు. కానీ అటెన్షన్ అండ్ ఫోకస్ ఎవరి మీద ఉంటది? ఎవరైతే టీచర్ కి రెస్పాండ్ అవుతారో, ఎవరైతే టీచర్ తో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తారో, శ్రద్ధగా ఆసక్తితో ఎవరైతే టీచర్ మాటలు వింటారో వాళ్ళ మీద టీచర్ ఫోకస్ ఉంటది కదా. సో అట్లాగే ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఇంకా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన కన్నులు నిల్చుంటాయంట. ఈ రోజు మనం కూడా విశ్వాసులమైన బిడ్డలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉంటే మన మీద ఆయన కన్నులు ఎప్పుడు ఉంటాయంట. 24/7. ఈవెన్ దో యూ స్లీప్ ఆర్ గెట్ అప్, యూ వాక్ ఆర్ స్టాండ్, కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు ప్రతి నిమిషం కూడా ఆయన కన్నులు మన మీదే. అంటే మన తల మీద ఆయన కన్నులు ఒక సీసీ ఫుటేజ్ లాగా ఉంటాయన్నమాట. ఎవరి మీద? భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద. అయితే మనకి ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు. సో విశ్వాసులైన బిడ్డల పైన మాత్రమే ఆయన కన్నులు ఉంటాయా? కాదు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఇందాక చూసిన రెఫరెన్స్ లో భయభక్తులు గల వారి మీద, కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన కన్నులు నిల్చుంటాయంట. అయితే ఆయన అందరినీ చూస్తారంట. ప్రావర్బ్స్ 15 లో ఏమనుందంటే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఎవర్ యు గో. వైనాడ్ లో ఉంటున్నాయి, పారిస్ ఒలింపిక్స్ లో ఉంటున్నాయి, ఈ రోజు కాన్ఫరెన్స్ ప్రేయర్ కి వచ్చిన ప్రతి సిస్టర్ మీద ఉంటున్నాయి, ప్రతి ఇంటి మీద ఉంటున్నాయి, ప్రతి ఒక్క క్రియేషన్ మీద కూడా ఉంటున్నాయి. ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. ఇంకా ఎవరిని చూస్తాయంట? కీపింగ్ వాచ్ ఆన్ ద ఈవిల్ అండ్ ద గుడ్. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆ కన్నులు మంచివారినేనా? కాదు. చెడ్డవారినేనా? అందరినీ చూస్తాయంట. మనం అనుకోవచ్చు చాలా మంది మన డే టు డే లైఫ్ లో వాళ్ళు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళకి ఏం అవ్వట్లేదు చూడు, మనం చిన్నది చేసినా మనం వీఆర్ అండర్ గోయింగ్ మెనీ ట్రబుల్స్ కదా, దేవుడు వాళ్ళని చూడట్లేదా అని చాలా మంది సాధారణమైన క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. అయితే ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రావర్బ్స్ 15 వర్స్ 3 లో ఆయన కన్నులు చెడ్డవారి మీదను మంచివారి మీద కూడా ఉంటాయంట. ఫస్ట్ భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన కన్నులు నిలిచే ఉంటాయంట. ఇంకా అందరి మీద అందరినీ చూస్తూ ఉంటాయంట, చెడ్డవారిని మంచివారిని. సో మనం చేసే ప్రతి చెడ్డ పని మంచి పనిని కూడా ఆయన చూస్తూ ఉంటాడంట. సరే, ఆయన కన్నులకు ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఉంది. అవి సంచారం చేసే కన్నులంట. 2 Chronicles 16:9. 2వ దినవృత్తాంతములు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందాం సిస్టర్స్. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని చదవండి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయం ముందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక. చాలక ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రేంజ్ త్రూ అవుట్ ద ఎర్త్. అంటే అవి లోకమంతటా సంచారం చేస్తాయంట. అంటే ఫ్రమ్ వన్ పోల్ టు అదర్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్, లోకమంతా ఆయన కళ్ళు సంచారం చేస్తాయంట. ఎందుకు సంచారం చేస్తాయి అంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. నీవు నేను రక్షించబడిన బిడ్డలం యథార్థతతో ఉంటే, ఇంటిగ్రిటీతో ఉంటే, మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, మనం కృంగిపోతే మన చుట్టూ ఎవరు లేనప్పుడు తన ఎడల యథార్థ హృదయం గలవాడిని బలపరచడానికి, స్ట్రెంథన్ చేయడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. ఆ కళ్ళు సంచారం చేసే కళ్ళు. ఈరోజు నీవు నేను కూడా మనం ప్రభులో ఉన్నప్పుడు యథార్థతను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఇంటిగ్రిటీతో ఎక్కడైనా సరే, అది సంఘము, సమాజము, కుటుంబము, వేరెవర్ వి ఆర్, మనము దేవుని ఎడల ఆ యథార్థ హృదయము, ఆ భక్తి అవి నిలుపుకుంటే ఆయన కన్నులు మన మీద నిల్చుంటాయంట. ఆయన చెడ్డవారిని మంచివారిని చూస్తారంట. ఇంకా యథార్థవంతుల్ని బలపరచడానికి
నిన్ను నన్ను ఎంకరేజ్ చేయడానికి మనకు ఒక స్పిరిచువల్ టీచర్, మెంటర్ ఆల్వేస్ మన దగ్గర ఉండకపోవచ్చు. ఆర్ఎల్స్ మన అమ్మ నాన్న మనల్ని 24/7 మనకు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు. మనల్ని పెళ్లి చేసుకున్న భర్త కానీ, భార్య కానీ, అన్న తమ్ముళ్ళు కానీ మనకు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అది ఎక్కడున్నా సరే, వేరెవర్ వి ఆర్, ఆయన కను దృష్టి వచ్చి మనల్ని యథార్థ హృదయంగా ఉన్న మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తుందంట. సో ఈ కళ్ళకు అంత మంచి స్పెషాలిటీ ఉండే కళ్ళు. అయితే ఇదే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చూసుకుందాం. సామ్స్ 32:8. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనకు ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో తెలీదు. దేవుని బిడ్డలు కొన్ని అబద్ధం చెప్పలేరు, ఇంటెగ్రిటీని వదిలిపెట్టలేరు. అప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ మనము రీజనబుల్ అండ్ వెరీ యాక్ట్ ఆన్సర్ ఇస్తాం అన్నమాట. ఎవరు చెప్తున్నారు మనకు ఆన్సర్? కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఆ ప్రియ ప్రభు మనతో అంటున్నాడు. అంటే ఆయన చూసి దృష్టి ఉంచి మన మీద మనకు ఆలోచన చెప్పేది కూడా ఆయనే అంట. హీ ఈస్ ద వన్ హూ కౌన్సిల్స్ అస్ అట్ ద టైం. ఆలోచన చెప్పి ఎలా మాట్లాడాలో, ఎట్లా చేయాలి, ఎలా ప్రవర్తించాలో తగిన జ్ఞానం ఇచ్చే దేవుడు దృష్టి పెట్టి చూస్తాడంట. ఈ దేవుడు తన యందు భయభక్తులు వాళ్ళ మీద ఆయన కన్నులు నిలిచి ఉండడం, యథార్థ హృదయాన్ని బలపరచడానికి ఆ కన్నులు లోకమంతటా సంచారం చేయడం, ఆ కన్నులు ఆలోచన చెప్పి దృష్టి ఉంచి ఆలోచన చెప్పే కన్నులుగా ఉంటున్నాయి. ఈరోజు ఆ అద్భుతమైన ఆ ప్రియమైన ఆ కళ్ళని మనం ఎన్కౌంటర్ చేసామా లేదా? అనేక సార్లు అనేక సందర్భాల్లో ఆయన దృష్టి మన మీద ఉందా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది? మనం ఎప్పుడైనా ఫేస్ చేసామా? అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాల్లో, కొంతమంది పర్సనాలిటీస్ ఆఫ్ బైబిల్ వాళ్ళ జీవితాల్లో ఆయన చూపు పడడంతో కొన్ని స్పెషల్ థింగ్స్ జరిగాయి. సో అట్లా ఒక 6 మెంబర్స్ ని మనం ఈరోజు ఎగ్జాంపుల్ గా చూసుకుందాం సిస్టర్స్. ఫస్ట్ వచ్చి మనందరికీ తెలిసిన దేవుడు, కన్నులున్న దేవుడు, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిన హాగర్ జీవితాన్ని చూసుకుందాం. లెట్ us turn టు ఆదికాండము 16వ అధ్యాయము. ఒక్కసారి ఓపెన్ చేద్దాం సిస్టర్స్. ఆదికాండము 16వ అధ్యాయం 6th వర్స్ చూద్దామా సిస్టర్స్. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయుమని షారాతో చెప్పగా, షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇక్కడ మనందరికీ తెలిసిన సినారియో, షారాయి దాసురాలు అబ్రహాము భార్యగా చేయబడింది. బికాస్ షారాయి వాజ్ బారన్, అంటే తను గొడ్రాలు అవ్వడం వల్ల హాగర్నిచ్చి వివాహం చేసింది. దాసురాలు అంటే మెయిడ్ అంటే మన మిస్ట్రెస్ ఏం చెప్పినా అది చేయాలి. యు గో మ్యారీ మై హస్బెండ్ అంటే పెళ్లి చేసుకోవాలి, వదిలి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, ఏం చెప్తే అది చేయాలన్నమాట. బానిసలు లాగా దాసులు అంటే. సరే, ఇప్పుడు ఏమో దాసురాల్ని భార్యగా చేసేసింది. అయితే ఆమె గర్భవతి అయినప్పుడు తన యజమానురాలు తనకు నీచమైనదిగా అనిపించడంతో సో షారా గాట్ హర్ట్. అందుకనే నాకు ఇష్టం లేదు అని అబ్రహాంతో చెప్తే, నీ దాసురాలు నీ ఇష్టం అని చెప్పేశాడు. భర్తే కదా, వద్దులే పాపం ప్రెగ్నెంట్ అంటున్నావు కదా పెట్టుకుందాంలే అని ఏం డిఫెండ్ చేయలేదండి ఇక్కడ. సో నీ ఇష్టం అన్నారు. సో ఏం చేసింది షారాయి? దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. శ్రమ ఎట్లా పెట్టిందో, మాటలతో పెట్టిందా, లేకపోతే ఏదైనా ఫిజికల్ హెరాస్మెంట్ చేసిందా? అన్నం పెట్టలేదేమో, ఎలా శ్రమ పెట్టిందో మనకు తెలియదు, కానీ ఆ శ్రమ తాళలేక పారిపోవాలని చూసిందంట. ఎక్కడికి పారిపోతుంది? అమ్మా నాన్న ఉండరు, బంధుమిత్రులు ఉండరు, దాసురాలిగా వచ్చింది. ఆ మెయిడే ఆ మిస్ట్రెస్ కరుణించుకోకుండా వెళ్ళిపోవని అలా శ్రమ పెడితే ఇంకా దిక్కుతోచిన స్థితిలో వెళ్ళిపోయింది. హాగర్ ప్లేస్ లో మనల్ని మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనం కూడా అలాంటి శ్రమలు ఫేస్ చేసినప్పుడు ఎందుకబ్బా ఈ లైఫ్ వెళ్ళిపోదామా అనిపిస్తుంది. సేమ్ అట్లాగే హాగర్ కూడా షీ ఫెల్ట్ అలోన్ అండ్ ఒంటరిగా తనకు మనసులో అనిపించిండొచ్చు, అయ్యో కలిసి ఉన్నాను కదా, నేను కూడా భార్యగా ఉన్నాను కదా, అట్లీస్ట్ కొంచెం కూడా భర్త కన్సర్న్ లేదా, ఆపొచ్చు కదా అని కూడా అనిపించిండొచ్చు. బట్ అబ్రహాం ఆపలేదు కదా. సో ఆ శ్రమ తాళలేక పారిపోయింది, మనందరికీ తెలుసు. సో 10th వర్స్ చూద్దాం. 8th వర్స్. యెహోవా దూత
నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారము నేను దానితో చెప్పాను. మరియు యెహోవా దూత చాలు మమ్మీ. ఇక్కడ షీ వాజ్ ఆల్ అలోన్, ఒంటరిగా ఉంది. కానీ దేవుడు ఆమెను చూసి కనుగొని అని ఉంది. 7th వర్స్, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ ఆ కళ్ళు షారాన్ని చూసాయంట, హాగర్ని చూసాయంట. చూసి ఏంటంటే ఏమి ఒంటరిగా ఉంది కదా, మాట్లాడిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, అడ్వైజ్ ఇస్తున్నాడు. తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో అంటున్నాడు. నాకు ఇంత బాధ కలిగింది ప్రభువా, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నావే అంటే ప్రామిస్ చెప్తున్నాడు అనమాట. నీ సంతానం నిశ్చయంగా విస్తరింప చేస్తాను. షీ వాజ్ ఆల్ అలోన్. ఆ లోన్లీనెస్ ని ఏమని ప్రామిస్ చేశారు? ఐ కన్వర్ట్ దిస్ లోన్లీనెస్ ఇంటూ మల్టిట్యూడ్ నేషన్. ఒంటరి అయిపోయింది కానీ పెద్ద జన సమూహముగా లెక్కింప వీలు లేనంత విస్తారంగా చేస్తాను అని ప్రామిస్ చేశాడు. నిజమే కదా, దేవదూత దేవుని మాట విన్నది. అండ్ టుడే ఇష్మాయిలైట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతా కూడా మల్టిపుల్ నేషన్, ఆ మైటీ నేషన్ కూడా ప్రామిస్డ్ వన్స్. ఆ రోజు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. సో ఆమెకు ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అయింది. సో అందుకనే ఆమె తట్టుకోలేక 13th వర్స్ లో ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని కదా. నువ్వెవరో నాకు తెలియదయ్యా, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నా పేరుతో నన్ను పిలిచావు కదా ప్రభువా అనేసి ఒక అన్యురాలు, మేబీ షీ డజంట్ నో ద లవ్ ఆఫ్ గాడ్ అయినప్పటికీ కూడా నన్ను ఈ ఒంటరితనంలో అరణ్యంలో భర్త, తర్వాత తన షారాయి, తన ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా పట్టించుకున్న సమయంలో నన్ను చూచి పేరు పెట్టి నన్ను పిలిచి నాకు అడ్వైజ్ ఇచ్చి ఒంటరిగా ఉన్న నన్ను మల్టిపుల్ నేషన్ గా చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నావు కదయ్యా. సో నన్ను చూచిన నా దేవుడు నేను ఇక్కడ చూచాను అని చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. హాగర్ జీవితం, షీ వాజ్ ఆల్ అలోన్ అండ్ గాడ్ మేడ్ ఇట్ ఇంటూ ఏ మల్టిపుల్ నేషన్. ఇంకొకరి జీవితం చూద్దాము సిస్టర్స్. అదే ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనం. మనందరికీ తెలుసు ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఇక్కడ ఉన్న క్యారెక్టర్ కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి జబ్బు కళ్ళది, చూసేకి నాట్ అట్రాక్టివ్. బంధువులు ఇష్టపడలేదేమో, అమ్మ నాన్నలు అంటే ఇంకా కన్నారు కాబట్టి కొంచెం ప్రేమ చూపిండొచ్చు. తర్వాత పుట్టిన చెల్లి చాలా సౌందర్యవతి, సో పెద్దమ్మాయిని అంత లెక్క పెట్టకపోవచ్చు. కానీ యాకోబు ప్రేమించిందేమో, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది రాహేల్నే. కానీ తండ్రి ఏం చేశాడు? అమ్మో ఎట్లా అవుతుంది అని చెప్పేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసాడు. తర్వాత భర్తకు తెలిసి చాలా బాధపడింది. హేట్రెడ్ మొదలైంది. నిన్ను కాదు కదా నేను ప్రేమించింది, నిన్నెట్లా ఇచ్చి పెళ్లి చేస్తారు? ఒక భర్త ద్వేషిస్తున్నాడు, చెల్లి ద్వేషిస్తుంది, తండ్రికి తల్లికి చెప్పుకోలేక, అన్నలకి చెప్పుకోలేక ఆ ద్వేషింపబడటం ఎంత నలిగిపోయి ఉంటుందో కదా. సో లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అయితే మనం కూడా అనేక సార్లు మన జీవితాల్లో ద్వేషింపబడి ఉంటాం. ఫ్యామిలీ లైఫ్, ఒక రిలేషన్షిప్ లోనో, లేకపోతే ఒక బంధువుల్లోనో, ఒక డిపార్ట్మెంట్ లోనో, ఒక సంఘంలోనో, ఎక్కడో ఒక చోట మంచి చేస్తూ ఉంటే శత్రువులు ఎక్కువ అయిపోయి ద్వేషిస్తారు. అండ్ ఆల్సో మన ఫిజికల్ పర్సనాలిటీని బట్టి ద్వేషించవచ్చు, మన సోషల్ స్టేటస్ ని బట్టి ఈ లోకం మనల్ని ద్వేషించవచ్చు. కానీ మనము ద్వేషింపబడుట కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. చాలా చక్కటి కాంటెస్ట్ ఉంది 32-33 వర్సెస్. ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ రాహేలు ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, ఈవెన్ దెన్ షీ ఇస్ బ్యారన్ కదా. స్త్రీకి ఏమున్నా తల్లి అవ్వడము ఒక గొప్ప అసెట్ గా ఫీల్ అవుతారు కదా. మ్యారేజ్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ అడుగుతారు, ఏంటి ఇంకా మీకు పిల్లలు అవ్వలేదా? అదొక కాంప్లికేషన్ గా సొసైటీ చూస్తారనమాట. సో అట్లా రాహేల్ ఏమో దో షీఈస్ బ్యూటిఫుల్, దో షీఈస్ బీయింగ్ లవ్డ్ బై హర్ హస్బెండ్, భర్త ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ తనకు పిల్లలు లేరు. కానీ ఇక్కడ లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచారు. సో లేయా 32 వర్స్ లో గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుంది. సో యెహోవా నన్ను చూశాడు కదా నా శ్రమను, ఇప్పుడు నేను గర్భవతిని అయ్యాను కదా, నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు కదా అనేసి రూబేను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా వినెను. గాడ్ ఆల్సో హర్డ్. నన్ను అంటున్న మాటలు, నాకున్న హేట్రెడ్ కూడా దేవుడు చూశాడు, అందుకే నాకు మళ్ళీ కుమారుని ఇచ్చాడు అని ఈసారి షిమ్యోను,
అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అసలు ఎప్పుడు ద్వేషించే భర్త, నన్ను చూస్తేనే అసహించుకునే భర్త ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు నన్ను హత్తుకుంటున్నాడు అనేసి లేవి అని పేరు పెట్టేసింది. పేరు పెట్టేసి ఇంకా చాలయ్యా, ఇంకా చాలు ప్రవ్వా, ఈ సంతోషం చాలు ప్రవ్వా అంటే మళ్ళీ నాలుగోసారి ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టింది. షీస్ ఫుల్డ్ విత్ జాయ్ అన్నమాట. 1, 2, 3 కుమారులు ఇస్తేనే భర్త, ద్వేషించే భర్త కూడా ప్రేమించడం మొదలు పెట్టేసరికి ఇంక ఏం చేయాలి ఆనందంలో ఆ దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టింది. నువ్వు చేసిన మేళ్లకై వందనాలు ప్రభా, నన్ను ద్వేషించారు, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను హత్తుకుంటున్నారు ప్రభా అనేసి ఆ 4వ సంతానానికి యూదాగా పేరు పెట్టింది. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనకి ఇష్టమైన వ్యక్తులు కూడా మనల్ని ద్వేషించుండొచ్చు కదా. మనం అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ అలా మనం ద్వేషించబడుట యెహోవా చూస్తాడు. ఆయన చూచే దేవుడు. చూచి ఆయన తిరిగి ఆ ద్వేషాన్ని కాస్త ప్రేమగా మార్చాడు. హాగర్ జీవితంలో అలోన్ గా ఉన్న హాగర్ ని హీ మేడ్ హర్ మల్టిట్యూడ్ నేషన్. ద్వేషింపబడుతున్న లేయాని ప్రేమించేటట్టుగా చేశాడు. అండ్ మూడవదిగా మనం చూస్తే ఒక రాజు, హీ వాస్ సిక్ టు డెత్. తనకు మరణకరమైన రోగం వచ్చింది, కానీ ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం సిస్టర్స్. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ మనందరికీ తెలిసిన సినారియో, మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి చెప్పేసి వెళ్ళాడు, నువ్వు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోను. ఆ మాట వినంగానే ఎంత బాధేసిందో హిజ్కియాకు. గోడ తట్టు తిప్పుకొని దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు గోడ తట్టు తిరిగి ఏడ్చిన అనుభవం ఉంటుంది కదా. మేబీ మీరు ఫేస్ చేశారో లేదో, కానీ నేనైతే చాలా సార్లు ఫేస్ చేశా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము డెలివరీ అయినప్పుడు బిడ్డకు మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గోడ వైపు తిరిగి అటు సైడ్ తిరిగి ఇవ్వంటారు, అంటే ఎవరు చూడకూడదు అన్నట్టుగా. అలాంటి ఒక సిచ్యుయేషన్ లో నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో ఏదో వినకూడని మాటలు, అనరాని మాటలు, గుండెకి చాలా హర్ట్ అయిపోయాను అనమాట. అప్పుడు ఫోన్ చేసి చెప్పడానికి ఎవరు లేరు, పంచుకోవడానికి ఎవరు లేరు. ఆ మాటలు విని విని మనసు చాలా నొప్పిచ్చేసినప్పుడు గోడ వైపే తిరిగి పాలిస్తూ ఉంటాం కదా, ఆ కన్నీళ్ళు అలా రాలిపోయావన్నమాట. ఆ కన్నీళ్లు, రాలిన కన్నీళ్లు బిడ్డ పైన పడతాయి కదా, పాలిచ్చే బిడ్డ మీద. మా బిడ్డు అట్లా పడుతూ ఉంటే, చిన్న బిడ్డలు, నెలల బిడ్డ, వాడికి ఏం అర్థమవుతుంది, సైడ్ కి తిరిగి మొహం చూసేవాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభా ఈ కన్నీళ్లు వాడికి ఏం అర్థమవుతాయి ప్రభా, నీకు అర్థమవుతాయి కదా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని. అయితే హిజ్కియా జీవితాన్ని చూసినప్పుడు గోడ సైడ్ తిరిగి కన్నీళ్లు కారిస్తే ప్రభు వింటాడా, వెంటనే ఆన్సర్ ఇస్తాడా? ఇక్కడ హిజ్కియా జీవితంలో వెంటనే రిజల్ట్ అన్నమాట. మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలోనే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. వెంటనే ఇంకా 3rd కోర్ట్యార్డ్ దాటి పోలేదు యెషయా ప్రవక్త, అంతలోపే నిమిషంలోనే ఆన్సర్ ఇచ్చేశాడు దేవుడు. కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నాకు నీ బాధ అర్థం అయిపోయింది అనేసి వెంటనే చనిపోవాల్సిన హిజ్కియాకు ఆయుష్నిచ్చేసిన దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఇమ్మీడియట్ గా ఆన్సర్స్ రావు. కొన్ని ప్రశ్నలకు, కొన్ని మాటలకి, కొన్ని బాధలకి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ ఆ ప్రభు ఆ జర్నీ అంతట్లో కూడా ఆ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు. ఎంత సంతోషం అనిపించింటుంది కదా. హిజ్కియాకు ఆ మరణకరమైన రోగం తగ్గిపోతూ మళ్ళీ హెల్దీగా, మళ్ళీ రాజుగా, మళ్ళీ పరిపాలన చేస్తూ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఫర్ ద టీయర్స్. ఈ రోజు నీవు నేను కూడా అనేక సార్లు మనం కన్నీళ్లతో దేవుణ్ణి మొరపెడితే ఆయన కన్నీళ్లు చూసి ఊరుకునే దేవుడు కాదు, కానీ ఆ కన్నీళ్లను తన కవిలలో దాచుకునే దేవుడు. హిజ్కియా జీవితంలో ఇమీడియట్ మిరాకిల్ జరిగిండొచ్చు. మన జీవితాల్లో కూడా ఆ ప్రభు ఎప్పుడు కూడా ఒక కన్నీటిని నాట్యంగా మార్చే ప్రొసీజర్ లోనే, ఆ ప్రణాళికలోనే నిన్ను నన్ను ఉంచుతాడనమాట.
సో హిజ్కియా జీవితంలో సిక్నెస్ టు ద సిక్నెస్ అనారోగ్య పరిస్థితి నుంచి ఆయుష్ని ఇచ్చిన దేవుడు. 4వదిగా లూకా సువార్తకి వెళ్దాం. ఇక్కడ ఒక సిన్నర్ ని మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనకందరికి తెలుసు, వి ఆల్ నో, ఆయన యేసు ప్రభు వారు యెరికో పట్టణాన్ని సంచరించడానికి వచ్చారు. అక్కడ జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఇస్ అ ట్యాక్స్ కలెక్టర్. ఈ మనకందరికి తెలిసిన సినారియోలో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ప్రజలందరూ ద్వేషిస్తారనమాట. నువ్వు తిన్నా తినకపోయినా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిందే. అది బలవంతంగా అయినా మూవబుల్స్ ఇమూవబుల్స్ ని కూడా సెట్ చేస్తారనమాట. అంటే నేను కట్టలేను, నా దగ్గర డబ్బు లేదంటే మన దగ్గర ఉన్న వస్తువుల్ని జప్తు చేస్తారు. సో అట్లాంటి ప్రొసీజర్ లో ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక ట్యాక్స్ కలెక్టర్ గా ఆఫీసర్ గా ఉన్న జక్కయ్య అంటే ఊర్లో వాళ్ళందరికీ హేట్రెడే. వాళ్ళ ఫ్యామిలీని చూసి హేట్ చేస్తారు. వాళ్ళ భార్యను, బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వాళ్ళ ఇంటిని, వాళ్ళని ఒక పాపిగా ట్రీట్ చేస్తారనమాట చుట్టూ ఉన్న సమాజం. అయితే అలాంటి జక్కయ్య కూడా ఏసయ్య ఎవరో చూడాలనిపించింది. పొట్టివాడైనందున కనబడ్డు కదా గుంపులో అనేసి చెట్టెక్కాడు. మనందరికీ తెలుసు కదా. అయితే 19th chapter 5th verse లో చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఇక్కడ సెలబ్రిటీ జీసస్ క్రైస్ట్ కదా. ఈ జక్కయ్య ఒక ఆర్డినరీ పర్సన్. ఆయన చూడడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కనబడటం లేదని చెట్టెక్కి చూశాడు. కానీ ఆ సెలబ్రిటీ, ఆ ప్రియ ప్రభువే ఆగి కన్నులెత్తి జక్కయ్యని చూశాడు. మరి ఆ కన్నులో ఆయన చూసిన చూపులో ఏం పవర్, ఏం ట్రాన్స్ఫర్మేషన్ జక్కయ్య జీవితంలో జరిగిందంటే, జక్కయ్య హరియప్, నేను ఈ రోజు నీతో ఉంటాను అంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పాపి కదా, పాపులు ఇంటికి వెళ్తారా అంతా జరిగితే 8th verse లో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభా, ఇమీడియట్ గా, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఉంటే దానికి 4 రెట్లు, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 folds ఐ షల్ రిటర్న్ అని చెప్పేశాడు. అందుకు ఆ ప్రియ ప్రభు ఏమంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. సిన్నర్ బికేమ్ అ సన్ ఆఫ్ అబ్రహాం. పాపిగా ప్రపంచము అందరు చూస్తున్నారు, కానీ ఆ ప్రియ ప్రభు చూపు ఆ సిన్నర్ కి తగలంగానే ఆయన ఏమైపోయాడు, హి బికేమ్ సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. మన జీవితాల్లో కూడా ఇది ఒక అప్లికేషన్. లోకమంతా మనల్ని పాపులుగా చూడవచ్చు, ఉంటాము పాపం చేస్తూనే, కానీ ఆ ప్రియ ప్రభు కళ్ళు మన మీద పడంగానే, ఆయన కళ్ళు మన మీద పడాలంటే మనం కూడా ఆయన ఎవరో అని వెతకాలి. యేసుని ఎవరో చూడాలని చెప్పి ఆసక్తితో మేడి చెట్టు ఎక్కాడు. ఆ ప్రియ ప్రభు హృదయంలో ఆ ఆసక్తి తెలిసింది. అందుకే కన్నులెత్తి చూచి, జక్కయ్య హరి అప్, ఐఎమ్ గోయింగ్ టు స్టే విత్ యూ అని చెప్పాడు. వెంటనే ట్రాన్స్ఫర్మేషన్, ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్. తన ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేశాడు, 4 రెట్లు రిటర్న్ చెల్లించేస్తానన్నాడు. అబ్రహాం కుమారుడు అయిపోయాడు. జక్కయ్య జీవితంలో చేసిన ఆ పనిచేసిన ఆ చూపులు మన జీవితాల్లో కూడా, మనం కూడా ఎవరి దగ్గరైనా అన్యాయం చేశామేమో, మేబీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో మనకే ఎక్కువ కావాలనుకున్నామేమో, చర్చ్ లో మనకే ఎక్కువ స్థానం కావాలనుకున్నామేమో, లేకపోతే ఇంకా ఎనీథింగ్ మనమే డామినెంట్ గా ఉండి పక్కన వాళ్ళతో అనిపించుకునే స్టేజ్ లో మనం ఉన్నామేమో. కానీ వన్స్ వి ఎన్కౌంటర్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్, ఆ ప్రియ ప్రభు కళ్ళు మన వైపు పడితే మన జీవితం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్, మనం కూడా ఇచ్చే వాళ్ళంగా మారిపోతాం అనమాట. అండ్ 5th one is, మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్. ఐ హరీ అప్ ఎందుకంటే ఇంకా 2 points ఉన్నాయి. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం 2 ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుందాం సిస్టర్స్. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 7వ వచనం అండ్ 10వ వచనం. 7వ వచనం చదవండి. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల. ఇక్కడ ఈ సినారిగా మనకు తెలుసు. యేసు ప్రభు వారు ఒలీవ కొండలకు వెళ్లి తెల్లవారంగానే తిరిగి వచ్చి దేవాలయంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీచింగ్ చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఉన్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ ప్రియ ప్రభు మాటలు వింటూ ఉన్నారు. అయితే అక్కడికి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెడతారనమాట. నిలవబెట్టి తీసుకొని వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరు తీసుకొని వచ్చారు అంటే,
కామన్ పీపులే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఆమె మాత్రమే దోషి, మేము పర్ఫెక్ట్, మాలో పాపం లేదు, మేము మంచి వాళ్ళమే, ఆమె తప్పు చేస్తుంది కాబట్టి ఆమె దొరికింది, ఆమెను తీసుకొని వచ్చి యేసుప్రభు వారి మీద నిలబెట్టారు. నిలబెట్టి ఏమంటున్నారు, వారు ఆయన్ని పట్టు వదలక అడుగుతున్నారంట. పట్టు వదలక, ఈమె ఈ నేరం చేసింది, మేము పట్టుకొని వచ్చాం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లు తీసి కొట్టి చంపాలి, ఈమెను మేము తీసుకొచ్చాం, నువ్వు ఏం చేస్తావు? యేసుప్రభు వారు కింద వంగి ఏమో రాస్తున్నాడు. అయినా విసిగిస్తున్నారు. దే కెప్ట్ పెస్టింగ్ ద లార్డ్. అయితే ప్రభువు తల ఎత్తి చూచాడనమాట. ఎవరిని చూశాడు? ఎవరైతే తీసుకొని వచ్చారో శాస్త్రులు, పరిసేయులు, అక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రిగేషన్ వైపు ఆయన కన్నులు ఎత్తి చూచి ఒక మాట అన్నాడు, మీలో పాపం లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. దట్స్ ఆల్, సింగిల్ సెంటెన్స్. మీలో పాపం లేని వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయవచ్చు. ఏం జరిగిందంటే, మీరు బైబిల్ అక్కడ ఫుట్ నోట్ ఉంటది, ఒకసారి చూస్తారా సిస్టర్స్? నంబర్ 1 అని రాసుంటారు అక్కడ. కొన్ని ప్రాచీన ప్రతులు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని ఉంది. ఆ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సాక్షిలో గద్దించబడి, మేము కూడా పాపులమే అని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఆ ప్రియ ప్రభు కన్నులు తల ఎత్తి మనల్ని చూస్తే, మనం పాపం చేసిన రెడ్ హ్యాండెడ్ గా పట్టబడకపోయినా పాపం చేసిన వాళ్ళని చూపించే గుంపులో మనం ఉంటాం, నిందించే గుంపులో ఉంటాం. పలానా సిస్టర్ అలా చేశారు, ఆ పలానా బ్రదర్ అలా చేశారు, ఆ కుటుంబం అలాంటిది అని మనం పోకింగ్ అండ్ ప్రికింగ్ గ్రూప్ లో ఉంటాం, కంప్లైనింగ్ గ్రూప్ లో ఉంటాం, నిందించే వాళ్ళ గ్రూప్ లో ఉంటాం. యాజ్ ఇఫ్ వి థింక్ దట్ వి ఆర్ ద మోస్ట్ పర్ఫెక్ట్ పీపుల్ ఆన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మేము చాలా పర్ఫెక్ట్, వాళ్ళు మాత్రమే పాపులు అని చూపించే గుంపులో మనం కూడా ఉంటాం, ఆ శాస్త్రులు, పరిసేయులు. అయితే వాళ్ళ వైపు ఆ ప్రభువు కన్నులు ఎత్తి చూచి ఒక్క సెంటెన్స్ మాట్లాడారు, మీలో పాపం లేని వాళ్ళు మొదట రాయి వేయండి. సో ఆ మాట వినంగానే మనస్సాక్షి గద్దించిన వాళ్ళై, మేమందరం పాపులే కదా, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇనఫ్ టు స్టోన్ హర్ టు డెత్, మేము రాయి వేసి కొట్టి చంపే అంత పర్ఫెక్ట్ కాదు కదా అని అందరూ రియలైజ్ అయిపోయి, చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా వచ్చారంట రాళ్లతో కొట్టడానికి, పెద్దవాళ్ళు వచ్చారు, కానీ ఎవ్రీ వన్ లెఫ్ట్. ఈ చూపు, తలెత్తి చూసిన చూపు, బ్లేమింగ్ చేసేవాళ్ళు, ఎవరైతే పోక్ చేసి ప్రిక్ చేసే వాళ్లకు మనస్సాక్షి గద్దించడంతో వాళ్ళు కన్ఫెస్ అయ్యారు దట్ దే వర్ సిన్నర్స్. ఆయన చూస్తే ఈ రోజు మనం కూడా పక్కనోళ్ళ గురించి కామెంట్ చేయడం, పక్కనోళ్ళని పోక్ చేయడం, ప్రొవోక్ చేసే దానికంటే మేమే పాపులం కదా, మనం ఎవరు ఇంకొకరిని డిక్టేట్ చేయడానికి, మనం ఎవరు ఇంకొకరిని పాయింట్అవుట్ చేయడానికి అనే ఒక కన్ఫెషన్ మనం వచ్చి, అవును ప్రభా మేమే పాపులం, రాయి వేసే అర్హత మాకు లేదు, మేము పరిశుద్ధులం కాదయ్యా, ఆమెలాగా మేము కూడా పాపులమే అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో మన జీవితాల్లో కూడా ఆ అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి. ఆయన చూస్తే పోకింగ్ చేసే గుంపులో మనం ఉంటే మనం కూడా తిరిగి వెళ్ళిపోవాలి, కన్ఫెస్ అవ్వాలి, అక్నాలెడ్జ్ అవ్వాలి. నో పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ పర్ఫెక్ట్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ కదా. సో ఆ ప్రభు చూడంగానే మన హృదయంలో గద్దించబడాలి, మనస్సాక్షి పోకవ్వాలి, నిజమే అని మనం కూడా తెలుసుకోవాలి. అలా వాళ్ళు తెలుసుకున్నారు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ 10th వర్స్. ఇప్పుడు ఇంకొకసారి కూడా యేసుప్రభు వారు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరిను నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రవ్వా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుని అన్నారు. ఇక్కడ చూస్తే వ్యభిచారం పట్టబడిన స్త్రీ స్థానంలో అనేక సార్లు నేను ఉన్నా, మనము ఉన్నాం, చాలా మంది ఉన్నాం. లిటరలీ వ్యభిచారం, ఫిజికల్ వ్యభిచారం కాకపోయినా అలా అనేక సార్లు పాపపు జీవితంతో మనం కూడా ఉన్నాం. అయితే ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఈ దేవాలయంలో యేసుప్రభు వారి దగ్గర కాకుండా ఇంకెవ్వరి దగ్గరకైనా తీసుకెళ్ళింటే, ఇంకొక సభకు తీసుకెళ్ళింటే, ఇంకొక సినగోకు వెళ్ళింటే ఖచ్చితంగా రాళ్లు వేసి కొట్టి చంపేవాళ్ళు. రాళ్లతో కొట్టడం అంటే ఇప్పుడు హ్యాంగింగ్ అంటే అదొక 10-15 సెకండ్స్ లో ప్రాణం పోతుంది, ఇంకో దూకేస్తే కొన్ని మినిట్స్ లో ప్రాణం పోతుంది, ఇట్లా ఉంటది. బట్ స్టోనింగ్ టు డెత్ అంటే ఆ రాయి గట్టిగా తగలాలి, తగలకూడని చోట తగలాలి, అప్పుడే ప్రాణం పోతుంది. ఎన్ని దెబ్బలకి ప్రాణం పోతుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. సో ఆమె అలాంటి డెత్ ఊహించుకొని వచ్చింది. ఎందుకైనా తప్పు చేశాను, ఇక్కడికి తీసుకొచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, రాళ్లతో కొట్టి నన్ను చంపేస్తారు కదా, ఇంకా నేను చచ్చిపోతాను కొన్ని నిమిషాల్లో అని ఫిక్స్ అయిపోయి వచ్చింది. అయితే అక్కడ ఉన్న మొట్టమొదటిసారి ఆ ప్రియ ప్రభు తలెత్తి ఆ గుంపును చూసేటప్పటికి వాళ్ళందరూ వన్ బై వన్ వెళ్ళిపోతూ ఉంటే ఈమె రిలాక్స్ అయిపోతుంది. ఈమెకు ఒక ఆనందం, అవును కదా ప్రభా, నేను చచ్చిపోవాల్సిన దాని కదా, వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టాలి కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే అంటే మరణం నుండి
జీవం ఇచ్చిన ప్రభు. ఇక్కడ తలెత్తి చూచి అమ్మ వాళ్ళు ఎక్కడా అంటే, లేదు ప్రభా. ఎవరు రాయి వేయలేదా? లేదు ప్రభా. నేను కూడా నీకు శిక్షించాను, ఇక మీదట పాపం చేయొద్దు. ఇక జీవితంలో చచ్చిన ఆమె పాపం చేసింటది. ఎందుకంటే అంత భయంకరమైన మరణాన్ని నుంచి జీవంలోకి నడిపించిన ప్రియ ప్రభు చూపులు ఆమెను తాకాయి. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళమే, అలాంటి పాపంలో పట్టబడిన వాళ్ళమే. కానీ ఆ ప్రియ ప్రభు మనల్ని మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణం నుండి జీవంలోనికి నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా ఆమెలాగా ఇక మీదట పాపం చేయకుండా, ఆ చూపు మనకు తగలంగానే మన జీవితాల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఉండాలి. అలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి. ఈ దేవుని యొక్క కళ్ళు, ఆ చూపు, ఆ ఇంటెన్సిటీ పడంగానే ఎన్ని జీవితాలు మారిపోయాయి కదా. అండ్ ఇంకొక భక్తుని జీవితం చూసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. లూక్ గాస్పెల్ 22 చాప్టర్ 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక. పేతురు మనందరికీ తెలుసు, 3.5 years ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ ఇన్ దిస్ వరల్డ్ లో పేతురు యేసయ్య పక్కనే ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకరు. అనేక అద్భుతాలు చూసిన శిష్యుడుగా ఉంటున్నాడు. విస్తారమైన చేపలు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు తిని మిగలడం చూశాడు. చనిపోయిన వారిని లేపడం చూశాడు. He has seen all the miracles throughout his 3.5 years of journey with Christ. అయినప్పటికీ ఈ పేతురు ఏం చేశాడంటే, మనందరికీ తెలుసు, ఇదే 22nd చాప్టర్ లో 33-34 వర్స్ ముందు పేజీ తిప్పితే ఏమంటాడు తెలుసా? అయితే అతడు, ప్రవ్వా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అంటాడు. ప్రవ్వా, ఏంటి? నేను నీతో పాటు చెరలోకి వస్తా, మరణం కూడా చెందుతా, నువ్వంటే నాకు అంత ఇష్టం, నేను నీకోసం ఇవన్నీ చేస్తా అని చెప్పిన పేతురు మరణ భయం తనకు వచ్చేసరికి 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని కోడి కూయక మునిపే 3 సార్లు బొంకిన ఆ పేతుర్ని ఆ ప్రియ ప్రభువు చూసేసరికి సంతాపపడి ఏడ్చాడంట. వెలుపలికి పోయి ఎంబారస్డ్ అయిపోయి, నేనే నా ప్రభా, నీతో సహవాసం చేసిన ఆ శిష్యుణ్ణి నేనే కదా ప్రభా, మరి ఏంటి ఎందుకు ప్రాణం కోసం అంత ఆకాంక్ష నాకు, ప్రాణం కోసం నువ్వెవరో నాకు తెలియదు అని నేను నిన్ను వదిలేశాను ప్రియ ప్రభా అని సంతాపపడి ఏడ్చిన ఆ పేతురు జీవితం ఏమైందో తెలుసా? ఇదే పేతురు, యేసయ్య అంటే ఎవరో తెలియదు అని చెప్పి బొంకిన పేతురు, హి వాజ్ ఎ డినయర్. ఏమయ్యాడు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనంలో, ఇందుకు మేము సాక్షులం, దేవుడే ఈ ప్రియ ప్రభువుని లేపాడని చెప్పడానికి మేము సాక్షులం. హి బికేమ్ ఎ ప్రీచర్ అండ్ ఎ క్రిస్టియన్ మ్యారిటర్, ఫస్ట్ క్రిస్టియన్ మ్యారిటర్. ఏమన్నాడు? నేను నువ్వెవరో నాకు తెలియదేసయ్యా అన్న ఆ పేతురు ఇప్పుడు దీనికి నేను సాక్షిని, మేము సాక్షులం అని చెప్పి ఆ సభలో ఆయన ఫస్ట్ ప్రీచింగ్ ఇవ్వగానే 3,000 మంది రక్షించబడ్డారంట. ఆ ప్రియ ప్రభువు చూపు, ఆ కోడి కూయక మునుపు 3 సార్లు నన్ను ఎరగవని చెప్తావు పేతురు అని అనగానే, ఆ 3 సార్లు బొంకిన తర్వాత కోడి కూయంగానే ఆ ప్రియ ప్రభువు ఎంత బ్యూటిఫుల్ గా లూకాసు వార్తలో రాశారంటే 61 లో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక. ప్రభు చూశాడు, గుర్తుందా పేతురు, నేను చెప్పాను కదా అన్నట్టుగా ఆ కళ్ళు మాట్లాడితే పేతురు తట్టుకోలేకపోయి వెలుపలికి వెళ్ళి ఏడ్చేశాడు, సంతాపపడ్డాడు. బట్ ఏమయ్యాడు? బొంకిన ఆ పేతురు, డినై చేసిన ఆ పేతురు గ్రేట్ ప్రీచర్ అయిపోయాడు, మ్యారిటర్ అయిపోయాడు, ద వన్ హూ లివ్ ఫర్ క్రైస్ట్ దేర్ ఆఫ్టర్ అయిపోయాడు. అనేక మందికి సువార్త ప్రకటించిన గొప్ప దేవుని శిష్యుడిగా మారిపోయాడు. ఈరోజు ఈ 6 మంది 7 మంది జీవితాలు మనం చూస్తే ఆయన చూపు వాళ్ళ జీవితాల్లో ఎంతో ప్రభావితం చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో నడుస్తూ స్పిరిచువల్ వాకింగ్ విత్ గాడ్ ఉంటూ కూడా మనం అనేక సార్లు లోక సంబంధమైన విషయాల్లో కానీ ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కూడా ఆయన ఎవరో మనకు తెలియదని మనం బొంకేస్తూ ఉంటాం. ఆయన అక్నాలెడ్జ్ చెయ్యం. అయితే ఆ చూపు పేతుర్ని తాకినట్టుగా మనల్ని తాకితే కూడా
మన జీవితాల్లో కూడా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్, మనం కూడా ఆయన కొరకు హతసాక్షి అయ్యే గొప్ప యూనో జీల్ మనకు కూడా వస్తుంది. పేతురు భక్తుని జీవితంలో దేవుడు చేసిన కార్యం, ఆ చూపు ఆయన జీవితాల్లో చేసిన కార్యం ఇది. మనం చదువుకున్న ఈ 6 పర్సనాలిటీస్ ఆఫ్ ద బైబిల్, హాగర్ జీవితంలో షీ వాజ్ ఆల్ అలోన్ బట్ షీ బికేమ్ ఎ మల్టిట్యూడ్ నేషన్. లేయా ద్వేషించబడింది, దెన్ షీ వాజ్ లవ్డ్ బై హర్ హస్బెండ్. హిజ్కియా మరణానికి డెత్ బెడ్ లో ఉన్నాడు, అయితే ఆయుష్ పొందుకోగలిగాడు. జక్కయ్య సిన్నర్, హీ బికేమ్ సన్ ఆఫ్ అబ్రహాం. అడల్టరీలో పట్టించడానికి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు, మేము పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు, పోకర్స్ అండ్ బ్లేమ్ చేసిన వాళ్ళు కన్ఫెసర్స్ గా మారిపోయారు. అడల్టరీలో పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీ, మరణానికి యోగ్యురాలైన స్త్రీ నిత్య జీవంలోకి నడిపించబడింది. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరం కలిసి తిరిగి కూడా నువ్వెవరో నాకు తెలియదు అన్న పేతురుకి ఆ చూపు తాకంగానే he became a Christian martyr and a great preacher of Christ. మన జీవితాల్లో కూడా ఇవన్నీ అప్లికేషన్స్. అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉన్నాం, అనేక సందర్భాల్లో ద్వేషించబడ్డాం, చాలా పాపాత్ములుగా ఉన్నాం, పక్కనోళ్ళు పాపం చేస్తుంటే ఎత్తి చూపే గుంపులో కూడా ఉన్నాం, ఆయనతో కలిసి నడుస్తూ కూడా ఆయన ఎవరో తెలియని స్థితిలో కూడా మనం ఉన్నాం కదా. అలాంటి అన్ని స్థితిలో కూడా ఆయన చూపు మనల్ని చూసింది, మనల్ని కాపాడింది, మనకు విడుదల దయచేసింది. అయితే ప్రియ సిస్టర్స్, ఈ 6 పర్సనాలిటీస్ మనం ధ్యానించుకున్న తర్వాత ఒక కన్క్లూజన్ కొద్దాం. ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన చూపు ఎప్పుడు నిలిచి ఉంటుంది కదా. ఆయన చెడ్డవారిని, మంచివారిని చూస్తాడు కదా. యథార్థవంతుల్ని బలపరచడానికి ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది కదా. నీ మీద నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి ఆ ప్రియ ప్రభు చూపు, ఆ అగ్ని జ్వాలల వంటి కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. ఎప్పుడు చూస్తూ ఉంటే నీవు నేను మనమందరం రక్షించబడిన మనమంతా కూడా ఎవరి వైపు చూస్తున్నాము? నీ చూపు నా చూపు ఎక్కడుంది? మనం దేనిపైన ఫోకస్ చేస్తున్నాం? మనందరికీ తెలుసు, చాలా మంది వివాహాలు వరుడు వధువుని చూస్తాడు, వధువును కూడా వరుణ్ణి చూడమని చెప్తారు కదా. అప్రియ ప్రభు నిన్ను నన్ను చూస్తుంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో చూసిన 6 మంది కూడా ప్రభు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా ప్రభువుని చూశారు. అందుకే వాళ్ళ జీవితంలో ఆ వేవ్ లెంత్ సింక్ అయింది, మ్యాచ్ అయింది. అందుకే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగాయి. ప్రభువు చూచింది పేతుర్ని, పేతురు కూడా ప్రభువుని చూశాడు. పట్టబడిన స్త్రీ కూడా ప్రభువుని చూసింది. ఆ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని చూశారు. హాగరు కూడా ప్రభువుని చూసింది. లేయా కూడా ద్వేషించబడ్డం ప్రభువు చూశాడని షీ అక్నాలెడ్జ్డ్. హిజ్కియా కన్నీళ్ళను ఆ ప్రభు చూశాడు, వెంటనే మిరాకిల్ జరిగింది. సరే, వీళ్ళందరూ తిరిగి చూశారు ప్రభువుని, అందుకే జీవితంలో మిరాకిల్స్ కానీ, అద్భుతాలు కానీ, విడుదల కానీ, ఆనందం కానీ, కన్నీటిని నాట్యంగాను వాళ్ళు పొందుకోగలిగారు. ఈ రోజు రక్షించబడిన బిడ్డలమైన నువ్వు, నేను, మనమందరం విశ్వాసులం, ప్రీచర్స్, జస్ట్ బోర్న్ బిలీవర్స్, మన చూపు, మన దృష్టి ఎక్కడుంది? మనం దేని వైపు చూస్తాం? ఒక చిన్న కన్క్లూజన్ ఇచ్చి ఈ సెషన్ క్లోజ్ చేస్తాం సిస్టర్స్. సో మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం. లాస్ట్ యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో సర్పం చేత చాలా మంది చనిపోతూ ఉన్నారు కదా. ఆ సర్పం, విష సర్పం, వీనమస్ సర్పెంట్స్ అంటారు. ఆ సర్పెంట్స్ వల్ల చనిపోతూ ఉంటే మోషే ప్రభు దగ్గర మొరపెడితే, సరే ఒక ఇత్తడి సర్పం చేసి యు హ్యాంగ్ ఇట్ టు ఎ పోల్, బ్రాంజ్ సర్పెంట్ చేసి లిఫ్ట్ ఇట్ అప్ ఆన్ ఎ పోల్ అని ఆ దేవుడు చెప్తే అది ఎత్తి చూపిస్తాడు. ఎవరైతే నిదానించి ఆ పోల్ ని, ఆ సర్పాన్ని చూస్తాడో వాళ్ళందరూ కూడా విడుదల పొంది బ్రతికారు. మనందరికీ తెలుసు. ఆ ఎత్తబడిన ఆ సర్పం మన ప్రియ ప్రభువు సిలువలో వేలాడుతున్న ప్రియ ప్రభువుకి పోలికగా ఉంది కదా. మన జీవితంలో కూడా ఆ సిలువను మనం చూస్తున్నామా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అంతగా మన ప్రతి పరిస్థితిని కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్న దేవుడు, కునకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవుడు, నీ కన్నీరు నా కన్నీరు కవిలలో దాచుకుంటున్న దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ భూలోకంకి వచ్చి తన ప్రాణం పెట్టేశాడు. చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. తన వీపు దున్నించుకున్నాడు. ఒంటి నిండా రక్తం, తలలో, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు. అయితే మన చూపు ఎక్కడుంది?
ఆ సిలువలో వేలాడబడుతున్న ప్రభువుని చూస్తే మన జీవితం ఇలా ఉండదు, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండదు. మన జీవితంలో అహంకారం, గర్వం, అసూయలు ఇలాంటివి ఏమి ఉండవు. మన లైఫ్ స్టైల్ ఇట్ విల్ బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్, మోర్ క్లోజర్ టు క్రైస్ట్. ఆయనలో ఉన్న తగ్గింపు, ఆ ప్రేమ, ఆ నిస్వార్థం మనకు కూడా వచ్చేస్తుంది. మరి మనం ఆ సిలువ వైపు చూస్తున్నామా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఒకసారి చూస్తామా సిస్టర్స్? బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. ఇది 1 and 2 నమ్మా. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం చాలక విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు. మనం ఎక్కడ చూస్తున్నాం? ఒకసారి మనందరికీ ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు మొదలుకొని మన జీవితం ఎవ్రీ వీక్ మనకు ఒక సిస్టమ్ లో, ఫోన్ లో ఒకటి వస్తుంది, స్క్రీన్ టైం అని. ఈ వారం నువ్వు ఇంత స్క్రీన్ టైం యూజ్ చేసావు. నా స్క్రీన్ టైం అయితే 28 hours 32 hours ఉంటది అనమాట. అంటే వారం అంతట్లో అన్ని గంటలు నేను ఫోన్ చూసుంటాను. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. వేరేస్ మన స్పిరిచువల్ టైం, మన క్వైట్ టైం, మనం దేవునితో గడిపిన సమయం మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే వారం అంతటికి కలిపి 2 గంటలు ఉందో, లేకపోతే వారం అంతటికి కలిపి 3 గంటలో, లేకపోతే 1 గంట ఉందో ఎవాల్యుయేట్ చేసుకుంటే మనం అందరం కూడా ఆ సిలువ వేయబడిన క్రీస్తు వైపు, యేసు వైపు కాకుండా తల దించుకొని ఫోన్ వైపే చూస్తున్నాం కదా. నా మటుకు నేనైతే ఈ ఈ ఈ సందేశానికి ప్రిపేర్ అవుతూ చాలా లెసన్స్ నేర్చుకున్నా. నిజమే ప్రభా, ఫోన్ మీద ఉన్న ఆసక్తి నేను నీ పైన చూపించలేదయ్యా. సిలువలో వేలాడబడుతున్న క్రీస్తును చూడాలి కదా. అదే కదా ఈ రోజు నీకు నాకు రక్షణ, అదే కదా ప్రతిరోజు మనకిచ్చే శక్తి. కానీ నేను చూడట్లేదు కదా ప్రభా. అక్కడ ఉన్న భక్తులు అందరూ చూశారు కాబట్టి వాళ్ళ జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇంకా నా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఎక్కడ వేసానో అదే పొజిషన్ లో ఉన్నా. ప్రాస్పెరిటీ కనిపించట్లేదు, స్పిరిచువల్ గ్రోత్ లేదు, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ లేదు. ఎందుకంటే నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నేను నీ వైపు చూడట్లేదు ప్రభా. మనం కూడా అలా ప్రశ్నించుకోవాలి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడినైనా క్రీస్తు వైపు, యేసు వైపు మనం చూడాలి. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తామా? 6:14 గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ చెప్తున్నాడు, ఇఫ్ ఐ వాంట్ టు బోస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ద క్రాస్. నేను ఏదన్నా పొగుడుకోవాలి, అతిశయపడాలంటే నాకున్న ఇల్లు, ఉద్యోగము, అందము, ఆస్తి, అంతస్తులు, స్పిరిచువల్ గా నేను ఇన్నిసార్లు బైబుల్ చదివినా, నాకు ఇంత జ్ఞానం ఉంది కానే కాదు. నేను అతిశయిస్తే ఒక్కదాని మీదే, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించాల్సిన ఇది నాకు దూరం అయిపోవాలంటున్నాడు. మరి మనం దేని మీద అతిశయపడుతున్నాం? వన్స్ తెలియక చేసినాడు కాబట్టే కరుణించబడ్డాడు అపోస్తలుడైన పౌలు. మనం తెలుసుకున్నాం, ప్రభువుని మనం అంగీకరించాం, కానీ తెలిసి కూడా మనం ఇంకా ఆయన మీద తప్ప, మన ఫోకస్ మారితే మన జీవితాల్లో ఆయన యొక్క ఇంటరాక్షన్ పోతుంది. టీచర్ మీద నుంచి అటెన్షన్ పోతే మన గ్రేడింగ్, మన మార్క్స్ తగ్గిపోతుంది. అంటిల్ అండ్ అన్లెస్ వి ఫోకస్ ఆన్ అవర్ టీచర్, మన జీవితంలో కూడా ప్రాస్పెరిటీ అలానే ఉంటుంది, మన సక్సెస్ రేట్ అలానే ఉంటుంది, మన ర్యాంక్ అలానే ఉంటుంది. మనం ఆత్మీయ జీవితంలో ఫోకస్ తప్పుతున్నామా? ఎక్కడ ఉంటున్నాం? ఫోన్ చేసుకొని 24/7 లో కొంతమంది ఎన్ని గంటలు ఫోన్ మాట్లాడతారు. ఆ సిస్టర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, మా పిల్లలు ఇట్లా, మా వాళ్ళు ఇట్లా, మా కుటుంబం ఇట్లా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ప్రియ ప్రభువా నాతో మాట్లాడు. నా మటుకు నా గురించే చెప్పుకుంటున్నాను. నేను కూడా ఐ స్పెండ్ సో మచ్ అవర్స్ ఆన్ ఫోన్. అయితే ఈ రోజు ఆ ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ఫోకస్ ఎటువైపు వెళ్ళింది సుచరిత? నా ఫోకస్ కూడా ప్రియ ప్రభు పైనే ఉండాలి. అండ్ ఫిలిపియన్స్ 3:18-19 ఒకసారి చూసుకుందాం సిస్టర్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు.
అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను, ఏడ్చుచూ చెప్పుచున్నాను. చాలా మందికి క్రీస్తు శిలువ అంటే శత్రువులతో సమానం. ఎవరు సిలువను యాక్సెప్ట్ చేయరు, సిలువ గురించి ఎవ్వరు మాట్లాడుకోరు. కానీ బికాస్ ఆఫ్ ద క్రాస్ ఈరోజు నీవు నేను మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. రక్షించబడిన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఉంటున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ క్రాస్ కదా. నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభువు ఆ సిలువలో వేలాడబడి ప్రాణం పట్టి చివరి వరకు రక్తం కార్చాడు. ఉన్నదంతా ఇచ్చేసాడు, ఇంకేం లేదు ఆయన దగ్గర ఇవ్వడానికి. కానీ ఆ సిలువకు మనము శత్రువులుగా అయిపోతున్నాం. సిలువను గూర్చిన మాట మనకు అస్సలు సరిపోదు. వి స్పీక్ సో మెనీ థింగ్స్ అదర్ దెన్ క్రాస్. అయితే ఈ రోజు నుంచి ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ప్రభా, ప్రతిరోజు నా మాటల్లో, నా దీంట్లో, నా దినచర్యలో మొట్టమొదటిగా నేను సిలువను చూడాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక్కసారి రక్షించబడి బాప్తిసం తీసుకొని బిలీవర్స్ గా అయిపోతే చాలు. కానీ ఈ లోకంలో ప్రతిరోజు మనకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు కదా ప్రభు. శ్రమ కలిగినప్పుడు మనం ఎక్కడ చూడాలి? ఆ సిలువను చూడాలి. ఎందుకో తెలుసా? ఆ సిలువలో పవర్ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 ఫస్ట్ చాప్టర్ 18th వర్స్ చూసుకుందాం సిస్టర్స్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వాళ్ళకి అది వెర్రితనం. పీపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కి అదొక ఫూలిష్ థింగ్, నవ్వులాట అన్నమాట. సిలువను గూర్చిన మాట వెర్రితనంగా భావిస్తారు. కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే మనం రక్షించబడినామా, రక్షించబడుతూ ఉన్నామా? ఇట్స్ అ ప్రెసెంట్ కంటిన్యూస్ థింగ్. అంటే ప్రతిరోజు మనకు రక్షణ కావాలి. ఒకసారి తీర్మానం తీసేసుకున్నాం, కానీ ప్రతిరోజు రక్షణ కావాలి. ఎందుకంటే ఈ సమయం, ఈ క్షణం పాపము, టెంప్టేషన్ మనకొస్తే అక్కడ నుంచి మనల్ని ప్రభువు రక్షించాలి కదా. సో సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న పాపికి, మనమందరం పాపులే, ప్రతిరోజు రక్షించబడాలి. ప్రతిరోజు సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి మనకు రోజు కావాలి కదా. రోజు మనం భోంచేస్తేనే కదా, రోజు మనకు కావాల్సిన వైటమిన్స్ బాడీకి అందితేనే కదా మనకు శక్తి. సిలువలు గూర్చిన వార్త కూడా అలాంటి శక్తి మనకు. సో ఫైనలీ ప్రియ ప్రభు ఆ సిలువ మీద కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో హి హస్ సెట్ అసైడ్ ఆల్ అవర్ డెబ్ట్స్. మన రికార్డ్ ఆఫ్ డెబ్ట్స్ చాలా ఉన్నాయి, మన యొక్క పాపాల లిస్ట్ ఎక్కువ ఉన్నాయి, మన అప్పులు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటిని సెట్ అసైడ్ చేశాడు. బికాస్ వాటన్నిటిని ఆయన క్రాస్ మీద నెయిల్ చేసేసాడు. సిలువ మానుపైన వాటన్నిటిని పక్కన పెట్టేశాడు. మనకు విడుదల, మనకు ఎటర్నిటీ, మనకు సాల్వేషన్ ఇచ్చిన ఆ ప్రియ ప్రభుని మనం చూడట్లేదు. మనం ఆ సిలువ వైపు చూడట్లేదు. నా మటుకు నేను కూడా అస్సలు చూడట్లేదు. ఎప్పుడో ఒకసారి దేవునితో ఇంటరాక్ట్ అవుతాను. ఆ ప్రభు బల్లకు సమీపించినప్పుడు ఆ కొద్ది నిమిషాలు ఆయనతో స్పెండ్ చేసినప్పుడు ఆ సిలువను గురించి నేను ధ్యానిస్తాను. ఆ సిలువ యొక్క పిక్చరైజేషన్ నా మైండ్ లో వస్తుందేమో, కానీ ప్రతిరోజు రక్షించబడుతున్న పాపులమైన మనకు ఆ సిలువను గూర్చిన మాట ప్రతిరోజు శక్తినిస్తుంది. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఆ సిలువ వైపు చూస్తున్నామా? సిలువలో వేలాడబడుతున్న ప్రియ ప్రభు వైపు చూస్తున్నామా? చూస్తేనే కదా ఈ లోకంలో ఉన్న శ్రమలన్నిటి నుంచి కూడా మనకు విడుదల. చూస్తేనే మనకు రక్షణ. చూస్తేనే ఆత్మీయ జీవితంలో మనకు శక్తి. సో దేవుని యొక్క కళ్ళు గురించి ఆ ప్రియ ప్రభు ఈ రోజు నాతో, మనందరితో మాట్లాడడానికి ఇచ్చిన కృపకే దేవునికి వందనాలు. ఆ ప్రియ ప్రభు యొక్క కళ్ళు భయభక్తులు గల వారి మీద, కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఎప్పుడు నిలిచి ఉంటది. యథార్థవంతుల్ని బలపరచడానికి సంచారం చేసే కళ్ళు. హాగరు, లేయా, హిస్కియా, ఇంకా జక్కయ్య, తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన ఆ గుంపు, ఇంకా యేసు ప్రభు వారితో నడుచుకున్న పేతురు జీవితాల్లో ఆ యొక్క ప్రియ ప్రభువు కళ్ళు గొప్ప కార్యాలను చేశాయి. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చూడాలంటే మనం కూడా ఆ ప్రియ ప్రభు యొక్క సిలువ వైపు చూడాలి. ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాం. నేనైతే పర్సనల్లీ తీసుకున్నా, నా స్క్రీన్ టైం కంటే నా స్పిరిచువల్ టైం ఎక్కువ ఉందా లేదా. రోజు క్యాల్కులేషన్ చేద్దాం అనుకుంటున్నా. నా స్క్రీన్ టైమా, నా స్పిరిచువల్ టైమా, ఏది ఎక్కువ? ఇట్స్ పర్పెండిక్యులర్. స్క్రీన్ టైం తగ్గుతూ ఉంటే మన యొక్క స్పిరిచువల్ టైం పెరుగుతూ ఉంటది. స్క్రీన్ టైం పెరుగుతూ ఉంటే దేవునితో ఇంటరాక్షన్ తగ్గిపోతూ ఉంటది. ఆలోచిద్దాము. దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తలంపులకై ఆ ప్రియ ప్రభుని స్తుతించి కొనియాడుతున్నాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి
ప్రియ ప్రభుకు శతకోటి వందనాలు. అండ్ అస్సలు నేను మాట్లాడతానని కూడా అనుకోలేదు. కానీ ప్రభు కృపను బట్టి కెజిఎం ఆంటీకి మొన్న ఫోన్ చేశాను. ఆంటీ నేనేం ప్రిపేర్ కాలేదు. ఏం కాదు, మాట్లాడతావు నాన్న, ప్రభు సహాయం చేస్తాడన్నారు. మా మమ్మీ కూడా అడిగారు ఏం టాపిక్ మాట్లాడతావు. లేదు మా, అక్కడే చూడు, అక్కడే విను అని మా మమ్మీకి కూడా చెప్పలేదు. అయితే ఆ ప్రభు ఈ రోజు నాతో మనందరితో కూడా మాట్లాడాడు అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. అండ్ కెజిఎం ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్పెషల్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ బ్యూటిఫుల్ views about the Lord's eyes. Thank you. అందరికీ వందనాలు. వందనాలమ్మా.